నాకు ఏదైనా పార్టీ ఉంటే ఆ పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీకి ఒక మెయిన్ ప్రతినిధిగా ఉన్నా, చిరంజీవి గారి నాయకత్వంలో నడుస్తున్న సాధనా సమితిలో ఒక మెంబర్గా ఉన్నా, అందరూ ఒక సమన్వయం చేసి వీలైనన్ని స్థానాలలో బీసీ అభ్యర్థులను పెట్టి గెలిపించుకోవడానికి మేము తీవ్ర ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలకు ఏమైనా పిలుపునిస్తారా ఈ సందర్భంగా? అంటే ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది అంటే ఎప్పుడు ఎలక్షన్ వస్తుందంటే ఎప్పుడు ఎంత ఇస్తారనే కాడనే ఉన్నది మన పరిస్థితి. గ్రామాల్లో ఎట్లుంది, ఎలక్షన్ అనగానే పైసలు, మందు, కథ, వ్యవహారం. సో ఈ సందర్భంలో మీరేమన్నా ఒక పిలుపు ఏమన్నా? బీహార్లో మాంజీ అనే ఒక కులం ఎలకలు పడతారు సార్ వాళ్ళు. అంటే కంతలలో పొగబెట్టి ఎలకలు పడతారు వాళ్ళు. ఎలకలు పట్టే వాళ్ళు పార్టీ పెట్టారు సార్. ఎలకలు పట్టే వాళ్ళు పార్టీ పెట్టారు. ఎలకలు పట్టే వాళ్ళు పార్టీ పెట్టిండ్రు సార్. తెలంగాణలో పార్టీ పెట్టట్లేదు సార్. రేవంత్ రెడ్డి దగ్గర బానిసలుగా బతుకుతున్నారు సార్. అందుకని ఎలకలు పట్టేటోడు 5 ఎమ్మెల్యేలు అయినరు. తమిళనాడులో పందులు పట్టేటోళ్ళు 2 ఎమ్మెల్యేలు అయినరు. కళ్ళు గీసే గౌండ్లో ఆయన పార్టీ పెట్టిండు నారాయణ కేరళలో. ఇట్లా అనేక దగ్గర ఇది ప్రజాస్వామ్యం, డెమోక్రసీ. రాజులు భూస్వాములు ఎవరు లేరు ఇక్కడ. సామాన్యుల కోసం రాయబడ్డ రాజ్యాంగం మనకి ఈ అవకాశాలు ఇస్తుంది. తెలంగాణలో కూడా అగ్రవర్ణాల పల్లకీలు మొయ్యకుండా, ఆ బీజేపీ పల్లకి, కాంగ్రెస్ పల్లకి, బీఆర్ఎస్ పల్లకీలు మొయ్యకుండా ఆ పల్లకీలను తీసుకుపోయి శ్మశానంలో ఇసిరేసి బీసీ నాయకులం అందరం కలిసి, ఎస్సీ ఎస్టీ అందరం కలిసి ఈ ఎలక్షన్స్ నుంచి ఆరంభించి మన వాళ్ళని గెలిపిద్దాం. అయ్యా ఓటు ఎవ్వరు అమ్ముకోవద్దు. ఓటు అమ్ముకోవడం అనేది అంత దుర్మార్గం. ఓటు అమ్ముకోవడం కన్నా మనం బయలుపడి దూకి సావటం, ఇంకేదైనా చేయటం నయం. ఓటు అమ్ముకోకుండా వీలైనన్ని చోట్ల బీసీలని గెలిపించుకునే ప్రయత్నం చేద్దాం. మ్యాక్సిమం ప్రభుత్వం తీసుకునే ఈ చర్యల్ని తీవ్రంగా నిరసిద్దాం. వాళ్ళ దోషత్వాన్ని సమాజంలో నిరూపిద్దాం, నిరసనలు తెలియజేద్దాం. తప్పదు, ఎలక్షన్స్ వస్తున్నాయి అనే పరిస్థితి వచ్చింది కాబట్టి అక్కడ చివరి వరకు అడుగుదాం. ఈ ఎలక్షన్ రద్దు చేయాలి, ఎలక్షన్ జీవో రద్దు చేయాలి. ఫస్ట్ ఎలక్షన్స్లోకి పోవద్దు, ఎలక్షన్స్ ఆపేయమని ప్రభుత్వానికి చెబుతున్నాం. 9th షెడ్యూల్ వచ్చిన తర్వాతనే ఎలక్షన్ పెట్టమంటున్నాం. 9th షెడ్యూల్లో పైసలు లేవు కదా, పైసలు రావాలిగా 3000 కోట్లు. అందరూ గ్రామాలలో మరి మున్సిపాలిటీల గ్రామ పంచాయతీలలో పనిచేయడానికి ఎట్లా అని అంటే కాంగ్రెస్ పార్టీ రెడ్డి వెలమ కమ్మ కార్యకర్తల్ని బ్లీచింగ్ పౌడర్ వేసి మేనవోల దిగి మురికి కాలువలు తీయమని అంటున్నాం. ఒకవేళ పైసలు లేకపోతే ఎలక్షన్స్ మాత్రం రద్దు చేయమని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ విశారదన్ గారు. థ్యాంక్ యూ. ఇది సర్పంచ్ ఎలక్షన్స్ పైన ఒక చిన్న విశ్లేషణ. చూద్దాం మరి ఎలాంటి పోరాటాలు, రేవంత్ రెడ్డి ఏమైనా మళ్ళీ వెనక్కి తగ్గి ఆలోచించే అవకాశం ఏమైనా ఉన్నదా? ఇంతకుముందు చెప్పినట్టు ఒక సూచన చేసినట్టు అన్ని పార్టీలని ఒక దగ్గరకి తీసుకొచ్చి ఆ స్థానాల్లో, ఆ 90% స్థానాల్లో ఎస్సీ ఎస్టీ బీసీలని పోటీ చేసేలాగా ఏమైనా ప్రయత్నం జరుగుతుందా? చూద్దాం రాబోయే రోజుల్లో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.